దేవుని నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరలా ఈ యొక్క 31వ రోజులోకి కూడా మనం వచ్చేసినాం. ఈరోజు 31 డే కనుక దేవుడు మరలా ఈ యొక్క మీతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి, దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చూడండి, నీతి కొరకు ఆకలి దప్పులు నీతి కొరకు ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి? వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారట. చూడండి, దేవుడు ఇక్కడ కోరుకుంటున్న నీతి ఏమై ఉంది? దేవుడు మనకు చెప్తున్న ఆ నీతి ఏమై ఉంది? ఆ నీతి కొరకు మనం ఏ విధంగా ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే, చూడండి, ఆయన అంటాడు, నా నీతిని, నా రాజ్యమును మొదట మీరు వెతకండి, నేను మీకు కావలసినవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అని అంటాడు కదండి. నా నీతిని, నా రాజ్యాన్ని కదా. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విధమైన ఆకలి దప్పులతో ఉంటున్నావు? నీ యొక్క సొంత అవసరతల విషయమై నువ్వు దప్పిక కలిగి ఉన్నావా? నీ యొక్క అవసరతల విషయమయ్యే నువ్వు ఆకలిగొని ఉన్నావా? ఇక్కడ దేవుడు ఈ ఆకలిని దేవుడు కోరుకుంటలేడు. ఈ యొక్క దప్పికను దేవుడు కోరుకుంటలేడు. ఏ దప్పిక కోరుకుంటున్నాడు? నీకు ఏ ఆకలి వేయాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? నీతి కొరకనంట. ప్రజలను నీతిలోకి నడిపించడానికి, ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నువ్వు నీతిని ఎప్పుడైతే వెంబడించాలని నువ్వు ఈ యొక్క దప్పికను నువ్వు కలిగి ఉంటావో, నువ్వు దేవుని యొక్క సత్యమును నువ్వు కలిగి ఉండాలని ఈ యొక్క దప్పికను, ఈ యొక్క ఆకలిని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, వారు దేవుని దృష్టిలో ఎవరనంట ధన్యులు అంటున్నాడండి. ఈరోజు ఎంతమంది ధన్యులుగా ఉంటున్నారు? ఎంతమంది ఈ యొక్క ధన్యుల లిస్టులో ఎంతమంది చేర్చబడ్డారు చెప్పండి. మీరు నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారా? నేను నీతిగా జీవించాలి, అనేకులను నీతి మార్గంలోకి నేను నడిపించాలి అనేటటువంటి ఈ ఆకలిని, ఈ దప్పికను మీరు కలిగి ఉన్నారా? అయితే మీరు ధన్యులుగా అని దేవుడు అంటున్నారు, మీరు ధన్యులు అని దేవుడు అంటున్నాడు. ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ఏం చేయబడతారు అని అంటే తృప్తిపరచబడుతున్నారంట. హల్లెలూయా, తృప్తిపరచబడుదురు. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క నీతి మార్గములలో, ఈ యొక్క సత్యమైన మార్గములలో, ఆయన బోధించిన మార్గములలో ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు ఇలాంటి ఈ యొక్క ఆశను కలిగి ఉన్నట్లయితే, అనేకుల నీతి కొరకు, సత్య మార్గములోకి అనేకులు రావడం కొరకు నీవు ఈ దప్పికను కలిగి ఉన్నట్లయితే, నీ ద్వారా కూడా అనేకులను నీతిమంతులుగా దేవుడు తీర్చబడతాడు. నువ్వు ప్రకటించిన సువార్త ద్వారా. హల్లెలూయా. నువ్వు ప్రకటించేటటువంటి నీతి యొక్క సువార్త, సత్యమైన సువార్త ఏదైతే ఉంటుందో, నువ్వు ఏ విధంగా అయితే తృప్తిపరచబడ్డావో, ఈ యొక్క నీతి మార్గములలో అనేకులను నడిపించడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్న నీవు కూడా తృప్తిపరచబడతావట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరందరూ కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీతిని వెతుకుతున్న వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన నీతిని ప్రకటించాలని దేవుడు ఆశపడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరంట? ధన్యులు అంట. ఆమేన్. హల్లెలూయా.
వీళ్ళందరూ ఎవరు ఉంటున్నారు? ధన్యులుగా ఉంటున్నారు. కనుక వీరందరూ ఏం చేయబడుతున్నారు అని అంటే, వీళ్ళు ఏ విధంగా అయితే ఆశపడుతున్నారో, ఏ విధంగా అయితే వీళ్ళు దాని కొరకు పరిగెత్తుతున్నారో, దాని కొరకు ఏ విధంగా అయితే వీళ్ళు అపేక్షిస్తున్నారో, ఖచ్చితంగా వారిని దేవుడు తృప్తిపరుస్తూ ఉన్నాడట. ఈరోజు నీ యొక్క సొంత కార్యకలాపాల కొరకు నువ్వు ఆకలి కొనడం కాదు, ఈ లోక సంబంధమైన దాని విషయమై నువ్వు ఆకలి కొనడం కాదు, ఈ లోక సంబంధమైన విషయమై నువ్వు దప్పిక కొనడం కాదు, కానీ నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి ప్రతిరోజు? అనేకులు రక్షణలోకి రావాలని, మన భారతదేశం ప్రజల కొరకు పాపం నుంచి విడిపించబడాలి అని, మన దేశ ప్రధానుల కొరకు, అధికారుల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈ విధంగా మీరు ప్రార్థన చేసినట్లయితే అనేకులను సత్యమైన మార్గంలో, అనేకులు పాపంలో నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్న నీవు ఖచ్చితంగా దేవుడు నీ యొక్క ఆశను దేవుడు తృప్తిపరచబోతుంటున్నాడు. అందుకనే ప్రతిరోజు మనము ఈ యొక్క భారతదేశం కొరకు, మన సంఘాల కొరకు, అనేక దైవజనుల కొరకు, మన దేశ అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, ఎంపీల కొరకు మనం ప్రార్థన చేసే ఆ యొక్క బాధ్యత, ఆ భారం మన మీద ఉన్నది. దేవునికి మొరపెట్టేటువంటి ఆ యొక్క భారం మన మీద ఉన్నది. కనుక ప్రతి ఒక్కరు మీరు ఈ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిగా మీరు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. తృప్తిపరచడమే కాక మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతుకుతున్నారు కాబట్టి మీకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కనుక ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేయడం మొదలు పెడదాం. మన భారతదేశం కొరకు, మన దేశం కొరకు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో నాయన మరొకసారి ఇదిగో నాయన ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఈ యొక్క 31 రోజు కూడా తండ్రి ఇదిగో నాయన బిడ్డలతో ఈ యొక్క వర్తమానం పంచుకున్నట్టుకు తండ్రి నీవు ఇచ్చిన నీ కృపను బట్టి నైనా నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. బిడ్డలు ఇదిగో నాయన ప్రతి ఒక్కరు నాయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఇదిగో నాయన జీవించే కృపను నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించండి. ఇదిగోనైనా దేశము కొరకు, రాష్ట్రాల కొరకు, అధికారుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన చేసి ఇదిగోనైనా పాపంలో పడిపోతున్న ఆ వ్యక్తుల కొరకు ఇదిగోనైనా భారము కలిగి ప్రార్థన చేసే తండ్రి ఇదిగోనైనా అటు కృపను, అటు మనస్సును నాయన ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించండి. ఇదిగోనైనా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని నువ్వు అంటున్నావు తండ్రి. ఇదిగోనైనా ఖచ్చితంగా వారి యొక్క ప్రార్థన నాయన మీరు ఆలకించి ఇదిగోనైనా దేశంలో సమాధానమును నాయన వారి ప్రార్థనల ద్వారా నాయన మీరు కలుగజేయబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఛానల్ని లైక్ చేయండి, ప్రతి మెసేజ్ని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.